ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీలింగ్ ఫ్యాన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. అంటే సీలింగ్ ఫ్యాన్లో జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకుందాము. అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్ యొక్క కెపాసిటర్ ఏ విధంగా మార్చాలో కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లూ అండ్ బ్లాక్ అనేటువంటిది 2 వైర్లు రావడం జరిగింది సీలింగ్ రోజు నుంచి. ఇవి టెర్మినల్ కిట్ దగ్గర కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లాక్ అనేటువంటిది న్యూట్రల్, అదేవిధంగా బ్లూ అనేటువంటిది ఫేస్ వైరు. రెండో వైపున మనకి కెపాసిటర్స్ అండ్ అలాగే వైండింగ్ నుంచి వచ్చినటువంటి కాయిల్ యొక్క టెర్మినల్స్ కనెక్ట్ చేయబడి టెర్మినల్ కిట్లో కనెక్ట్ చేయడం జరిగింది. జనరల్గా సీలింగ్ ఫ్యాన్లో వచ్చే ప్రాబ్లమ్స్ మనకి ఫ్యాన్ అనేటువంటిది స్లో అయిపోవడం జరుగుతుంది. స్లో అయిపోవడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, కెపాసిటర్ వీక్ అయిపోయినా సరే స్లో అయిపోవడం జరుగుతుంది. 2, బేరింగ్స్ అనేటువంటిది ప్రాబ్లం ఉండి సాఫ్ట్ కూడా అరిగిపోయినా సరే స్లో అయిపోవడం జరుగుతుంది. సో బేరింగ్లు పోయినట్లయితే మనకి ఫ్యాన్ అబ్నార్మల్ సౌండ్ వచ్చి లేదా ఫ్యాను తిరగడానికి హమ్మింగ్ నాయిస్తో ప్రాబ్లం వచ్చి బలవంతంగా తిరగడానికి ట్రై చేస్తుంది. అలాంటి సందర్భంలో మనకి బేరింగ్లు లేదా సాఫ్ట్ అరిగిపోయేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదా ఫ్యాను స్మూత్గా ఉండేటప్పుడు ఆపరేషన్ దాన్ని మెకానికల్గా స్మూత్గా ఉన్నా సరే తిరగట్లేదంటే దానికి రీజన్ వచ్చేసరికి కెపాసిటర్ వీక్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఫ్యాన్ కెపాసిటర్ మార్చే ముందు మీరు ముందుగా ఫ్యాన్ యొక్క టెర్మినల్స్ దగ్గర టెస్టర్తో చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే సప్లై అనేటువంటిది రావడం జరుగుతుంది. స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉన్న సప్లై వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే స్విచ్ అనేటువంటిది న్యూట్రల్ కంట్రోల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇంట్లో మేబీ వైరింగ్ రాంగ్ ఉండొచ్చు. అదే ఫేస్ కంట్రోల్ ఉంటే ఇక్కడికి సప్లై అనేటివి రావడం జరుగుతుంది. సో న్యూట్రల్ కంట్రోల్ ఇవ్వడం వల్ల ఇక్కడికి సప్లై అనేవి రావడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో మీరు ఇంట్లో ఉన్నటువంటి మెయిన్స్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకుని కెపాసిటర్ అనేటువంటిది మార్చుకుంటే మీకు ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్ ప్రమాదం అనేది తగిలే ఛాన్స్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ మీరు టెర్మినల్ కిట్ దగ్గర కేబుల్స్ గమనించినట్లయితే మనకి 3 వైర్లు అనేటువంటిది వైండింగ్ నుంచి రావడం జరిగింది. ఇందులో ఒకటి ఫస్ట్ టాప్లో కనెక్ట్ చేయబడి న్యూట్రల్ అనేటువంటిది కెపాసిటర్ నుంచి వచ్చినటువంటి ఒక వైరు ప్లస్ వైండింగ్ నుంచి వచ్చినటువంటి ఒక వైరు కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో వైరు కెపాసిటర్ నుంచి వచ్చిన ఒక వైరు, అదేవిధంగా వైట్ కలర్ వైండింగ్ నుంచి వచ్చిన వైట్ కలర్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇది మేబీ రివర్స్ ఆపరేషను. సో కింద ఉన్నటువంటిది ఎల్లో కలర్ అనేటువంటిది మనకి వైండింగ్ వచ్చినటువంటి కామన్ టెర్మినల్ అంటాము. ఇది మనకి ఫేస్కి కనెక్ట్ చేయడం జరిగింది బ్లూ కలర్ వైరు. సో పైన కనెక్ట్ చేయబడింది క్లాక్ వైజ్ డైరెక్షన్, మిడిల్ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ అనేటువంటిది. మీరు పై 2 టెర్మినల్స్ మేబీ రివర్స్ చేశారంటే డైరెక్షన్ అనేటువంటి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కెపాసిటర్ మార్చే ముందుగా మీరు కనెక్షన్స్ ఎలాగున్నాయో ఒక ఫోటో తీసుకొని ఏది ఎక్కడ కనెక్ట్ చేయాలో మళ్ళీ అలాగే యాజ్ ఇట్ ఈస్గా కనెక్ట్ చేయండి. ఎందుకంటే ఒకటి ఫార్వర్డ్లో తిరుగుతుంది, ఒకటి రివర్స్లో తిరుగుతుంది. మనకి రివర్స్ తిరిగినట్లయితే మనకి ఫ్యాన్ గాలి అనేటువంటిది పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఎల్లో అనేటువంటిది మనకి ఫేస్ కనెక్ట్ చేయబడింది, వైట్ అనేటువంటిది ఇక్కడ రివర్స్ డైరెక్షన్, పైన రెడ్ అనేటువంటిది ఫార్వర్డ్ డైరెక్షన్. మనకి గాలి అనేటువంటిది కిందకి రావడానికి పైన రెడ్ కలర్ టెర్మినల్ యూజ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ ఫ్యాన్ గమనించినట్లయితే ఇది 1.85 మైక్రోఫారడే కెపాసిటర్ కనెక్ట్ చేయడం జరిగింది. దీని ప్లేస్లో మీరు 2.25 కానీ 2.5 కానీ ఎక్కువగా కెపాసిటర్లు మార్కెట్లో ఉండడం జరుగుతుంది. సో ఏది మార్చినా సరే మీకు ఫ్యాన్ అనేది తిరగడం జరుగుతుంది. బట్ ఫ్యాన్ యొక్క లైఫ్ ఎఫిషియన్సీ అనేటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈక్వల్ రేటింగ్ ఉన్నటువంటి కెపాసిటర్ మార్చుకోవడానికి ట్రై చేయండి. అదర్వైజ్ వైండింగ్ అనేటువంటిది వైండింగ్ మీద లేదా అదర్ ఎఫెక్ట్ ఎలక్ట్రికల్గా ఎఫెక్ట్ పడి మేబీ ఫ్యాన్ యొక్క లైఫ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది.